అధికారం పోయింది కదా, సో మన మాజీ మంత్రి గారు డబ్బు సంపాదించడానికి వేసిన ప్లాన్ చెప్తా వినండి. స్టెప్ 1, కొడుకుకు పెళ్లి చేయాలి, సో కట్నం వస్తుంది. స్టెప్ 2, వచ్చిన కోడల్ని కుటుంబం అంతా కలిసి వేధించాలి. స్టెప్ 3, కోడలి కోట్ల ఆస్తిని తన ఇంటికి తీసుకురమ్మని డిమాండ్ చేయాలి. ఆస్తి కోసం ఆఖరికి కోడలు ప్రాణాలు తీయడానికి వెనకాడకూడదు. ఇదేదో నేను చెప్తోంది కాదండోయ్, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం చేసిన ఘనకార్యాన్ని ఆయన కోడలు మేఘననే చెప్తోంది. న్యాయ పోరాటం చేస్తోంది. 2025 మే 28న సూర్యాపేటలో 5 కోట్ల ఖర్చు, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండితో మేఘన తండ్రి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. కానీ ఆ కోటి వెలుగుల వెనక పెద్ద దగా దాగుందని ఆమెకు తెలియదు. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు రాజీవ్ కున్న శారీరక లోపాన్ని దాచి పెళ్లి చేశారు. మేఘన ప్రశ్నిస్తే టార్చర్ స్టార్ట్ అయింది. మతం మారిన విషయాన్ని దాచి మోసం చేయడమే కాకుండా నోరు విప్పితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. టార్చర్ పెట్టడమే కాక అడిషనల్ గా 5 కోట్ల రూపాయలు, ఫార్చునర్ కార్, డైమండ్ నెక్లెస్లు కావాలని వేధించారు. గోవాలో ఒంటరిగా వదిలేయడం, క్యాసినో బోటు నుండి నీటిలోకి తోసేయడానికి ట్రై చేయడం, గట్కేసర్ ఫామ్ హౌస్ లో ముఖంపై దిండు నొక్కి హింసించారు. ఇబ్రహీంపట్నం ఇంట్లో మేడపై నుంచి కిందకి నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ తో సహా ఆయన కుటుంబ సభ్యులు మేఘనపై చేసిన దాడులు. 2026 ఏప్రిల్ 13 అర్ధరాత్రి నిజాలు బయట పెడతావా అంటూ భర్త, మామ, అత్త, ఆడపడుచు, మరిది ఇలా అంతా కలిసి దాడి చేశారు. మామ జోగి రమేష్ ముఖంపై దిండు పెట్టి నొక్కగా భర్త చున్నీతో మెడకు బిగించి ప్రాణాలు తీయడానికి చూశారు. ప్రాణాలతో బయటపడి బెదిరింపులు తట్టుకుని ధైర్యంగా ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తుంది మేఘన. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసింది. భర్త, మామతో సహా 11 మందిపై సెక్షన్ 109 బిఎన్ఎస్, గృహహింస, వరకట్న నిషేధ చట్టాల కింద కేసులు ఫైల్ అయ్యాయి. రాజకీయం వెనుక దాక్కుని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ప్రాణాలు తీయడానికి చూసినటువంటి వీళ్ళు మనుషులే కాదు, రాక్షసులు. అధికారం, డబ్బు ఉంటే ఏమైనా చెయ్యొచ్చనే గర్వానికి చట్టం సరైన బుద్ధి చెప్పాలి. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో పోరాడుతున్న మేఘనకు న్యాయం జరగాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. మరి మాజీ మంత్రి గారి కుటుంబం చేసినటువంటి ఈ అరాచకంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.